హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిమార్ట్కి వెళ్ళిపోదామా? సరే పదండి వెళ్దాం. మేము ఎప్పుడు వెళ్ళినా సరే డిమార్ట్కి మ్యాక్సిమం ఫ్యామిలీ అంతా కలిసే వెళ్తాము. సో అందరం కలిసే వెళ్తాం కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువే ఉంటుంది కదా, అందుకని మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళాం అనమాట. అంటే మంత్లీ వెళ్ళాం, 3 months వన్స్ అలా వెళ్తూ ఉంటాము. సో ఎప్పుడైనా సరే పోనీ మా డాడీని డిమార్ట్కి వెళ్దాం రెడీ తీసుకెళ్ళు అని అంటే, నేను రాను తల్లి, మీరు వస్తే కనుక 10-15 వేలు బిల్లు చేయకుండా మాత్రం మీరు రారు, అందుకని నేను మిమ్మల్ని తీసుకెళ్ళను అని అనేస్తారు. కానీ ఈసారి బతిమలాడి మరీ తీసుకొని వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత 5,000లో కొనుక్కొని వచ్చేద్దాంలే డాడీ అని చెప్పి నమ్మించి మరీ తీసుకెళ్ళాను. సరే గాయస్, మేమైతే ఒక ఆటో తీసుకొని డీమార్ట్కి అయితే రీచ్ అయిపోయాం. రాను అంటూనే చూసారా ఎలా ముందు వెళ్తున్నాడు అందరికన్నా. వెళ్ళగానే ఒక ట్రాలీ పట్టుకొని రెడీ అయిపోయాడు యుద్ధం చేయడానికి. సో మనం కూడా ఎందుకు తగ్గాలి గాయస్, మనం కూడా డీమార్ట్లో యుద్ధం చేయడానికి వెళ్దాం పదండి. సో మీకైతే ఒక డౌట్ రావచ్చు కదా, వీడియో ఛానల్ నాదా లేదంటే మా డాడీదో, ఎప్పుడు మా డాడీనే కనిపిస్తున్నారా అని. ఏం చేస్తాం, నేనే షూట్ చేసి నేనే అప్లోడ్ చేసుకుంటున్నా కదా, నన్ను నేను షూట్ చేసుకుంటే బాగోదు కదా అని చెప్పి మా డాడీని షూట్ చేస్తుంటాను. కానీ ఛానల్ అయితే నేనే మెయింటైన్ చేస్తున్నాను గాయస్. సో యాక్చువల్గా మేము వచ్చిందైతే గ్రోసరీస్ కోసం. సో గ్రౌండ్ ఫ్లోర్లోనే గ్రోసరీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కానీ డీమార్ట్కి వచ్చిన తర్వాత అన్నీ చూడకుండా వచ్చేస్తే చాలా పెద్ద తప్పు కదా, అందుకనే మా వాళ్ళని పైకి తీసుకెళ్ళాను. ఏం కొనుక్కోవద్దులే, ఊరికి చూసొద్దాం రండి అని. తీరా టాయ్స్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ చూస్తుంటే నాకెందుకు అవసరం ఉన్నా లేకున్నా ఈ టెడ్డీ బేర్ అని, ఈ పిగ్గీ బ్యాంక్ అనేది బాగా నచ్చింది. సో అందుకని చెప్పి ఈ పిగ్గీ బ్యాంక్ కొనుక్కుంటా డాడీ అంటే, మా డాడీ ఒక లుక్ ఇచ్చి సరే కొనుక్కో అన్నాడు. అమ్మయ్య అనుకొని ట్రాలీలో పడేసా. తర్వాత ఈ పఫ్ టాయ్స్ అనేవి బాగున్నాయి, కొనుక్కోవాలి అనుకున్నాను. కానీ వాటితో మనకి ఏం అవసరం అండి, అందుకని చెప్పి కొంచెం అలా ఫొటోస్ అవి దిగేసి మా డాడీకి ఒక బొమ్మ, మా మమ్మీకి ఒక బొమ్మ చేతిలో పెట్టేసి వాళ్ళకు కూడా ఫొటోస్ వీడియోస్ అనేవి తీసేసాను. అలా చేస్తుండగా ఈలోపు డ్రెస్ సెషన్లో వచ్చేప్పటికి మా లిల్లీ కోసం ఒక డ్రెస్ అనేది తీసుకుందామని ఆ రెండు సెలెక్ట్ చేశాను. కానీ ఎందుకో మళ్ళీ బిల్లింగ్ వేసేటప్పుడు మళ్ళీ రెండు సరిపోతాయా లేదా అని చెప్పి డౌట్ వచ్చి ఇంకా తీసుకోలేదు. ఇంకా హెయిర్ క్లిప్స్ తీసుకున్నాను మా లిల్లీ కోసం. మా వాళ్ళు మాత్రం మళ్ళీ ఏమైనా చూస్తే ఏమైనా కొనుక్కోవాలనిపించిద్దేమో అని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడే నుంచున్నారు చూడండి. నేను మా మరదలు మాత్రమే చూసుకుంటూ ఉన్నాం, మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా నేను కిడ్స్ సెషన్లో అక్కడ కొంచెం వాటితో ఆడుకుంటూ ఉన్నాను. సరే అని చెప్పి ఇంక వెళ్ళిపోతూ ఉండగా ఏంటో అంత సీరియస్గా ట్రాలీ తీసుకుని వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా, అంత సీన్ ఏం లేదు గాయస్, ఊరికే ఫోజ్ కోసం అలా పట్టుకున్నా. ఫైనల్గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఖాళీగా ఉన్న ట్రాలీని మా వాళ్ళు ఎంత ఫిల్ చేశారు, మనల్ని ఎవడు రాపేది అన్న రేంజ్లో వాళ్ళు అయితే షాపింగ్ చేసుకున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో. ఎందుకంటే వాళ్ళు దానికోసమే వచ్చారు కదా, సో వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఏం కొనుక్కున్నా. సో మేమైతే 5K అని నమ్మించి తీసుకొచ్చాను కదా, చూడండి బిల్ అంత అయిందో 12,500 దాటింది. మా డాడీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఇద్దని, ఇంకా కొంచెం గరంగా ఉన్నారు. వీళ్ళు ఇలాగే ఉంటారులే అని చెప్పి నేను కూల్ చేద్దామని ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అని చెప్పి పక్కకున్న షాప్లో వచ్చాను. ఐస్ క్రీమ్ బాగుంది అక్కడైతే మాత్రం. సో ముందు మా మరదలు ఐస్ క్రీమ్ తినను అంటే దానికోసం పాప్కార్న్ అయితే ఇచ్చి పంపించేసాను. నేను ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అయితే మేమైతే ఆర్డర్ చేసేసాము, వచ్చేసినాయి. అందరికీ ఇచ్చేసి ఆటో కోసం అక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఈలోపు మా డాడీ గేట్ దగ్గర ఆటో కోసం ఉన్నాడని చెప్పి నేను అక్కడికి వెళ్ళి మా డాడీకి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకొని మా ఇద్దరం తింటున్నాము. అక్కడేమో ఆటో కోసం ఏం చెప్తాం, వాళ్ళు ఏమంటే అదే కదా, అందుకనే ఇంకా కాసేపు ఆగి ఎవరికి వాళ్ళు చెప్పిన రేట్ని ఫైనల్ చేసి మేము ఇంకా ఆటో అయితే తీసుకొని ఎక్కేసి దాన్ని మేము వచ్చేస్తున్నాము. సో that's all guys, so see you in the next video. Hope you like the video, so please do like, share and subscribe guys. So okay, thank you for supporting and subscribing. Bye guys.